పరలోకం ఎంత ఘనమైనదో, ఆ దారి ఎంత ఘోరమైంది. నరకం ఎంత భయంకరమైనదో, ఆ దారి ఎంత బాగుంటుంది తెలుసా మీకు? అర్థమైంది చెప్పింది. నరకం చాలా భయంకరమైనది, కానీ నరకానికి నడిపించే దారి చాలా ఆకర్షణీయమైనది, చాలా హ్యాపీ లైఫ్ కలుగజేస్తారు, చాలా సౌకర్యంగా విలాసవంతంగా సుఖభోగాలతో నిండిన దారి అది. దాని గమ్యం ఏంటో చాలామందికి తెలియటం లేదు. దానికి పూర్తి వ్యతిరేక దశలో పరలోకం. ఎంత దివ్యమైన మహిమగల స్థలమే కానీ అక్కడికి వెళ్ళే దారి మాత్రం ఎవ్వరికీ నచ్చదు. ద రోడ్స్ ఆర్ నాట్ గుడ్, వెరీ నేరో, కంజెస్టెడ్, అసౌకర్యముతో ఇబ్బందులతో కూడిన దారి అన్నమాట పరలోకానికి తీసుకెళ్ళే దారి. కానీ గమ్యం చాలా ఘనమైనది ప్రియులారా. యేసును నమ్ముకున్న రోజున ఇరుకు మార్గంలో ప్రవేశించారు అని అర్థం. దారి చెప్పలేం కానీ చేరుకున్నాక నేను ఉంటాను అంటాడు అవతల ప్రభు. స్తోత్రం చెప్పండి గడి ఒకసారి గట్టిగా హల్లెలూయా. సముద్ర ప్రయాణంలో తుఫాను రాకుండా ఉంటుందని గ్యారంటీ చెప్పను, కానీ అలలు కొట్టకుండా ఆగుతాయని నేను చెప్పను. ఘోరమైన తుఫాను, ఘోరమైన సుడిగాలి. అపోస్తలుల కార్యంలో అంటాడు, ఊరకులోను అను పెనుగాలి చుట్టుముట్టింది. ఎంతగా అంటే చేతులారం ఆహార సామాగ్రిని పడేసుకుంటేమి, తిండి లేకుండా బతకాల్సి వచ్చింది. చేతులారం అసౌకర్యాలు, మా దీవెనలన్నీ వదిలేసుకోవాల్సిన మహా పెనుగాలిలో చిక్కుకొని పోతేమి, చచ్చిపోతామేమో అనుకున్నాము. కానీ పౌలు అంటాడు, అక్కడికి వెళ్ళాల్సి ఉందని ప్రభు చెప్పాడు. అంతే, ఎలాగెళ్తాం తెలియదు. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. పడవలో వెళ్తాము, ఈదుకొని వెళ్తాము, చెక్క కర్ర పట్టుకొని తేలుకుంటా వెళ్తాము, ఇసుక పర్ర మీద పడి ఇంకో దేంట్లోనే వెళ్తామో, మొత్తం మీద వెళ్తాం. ఎందుకంటే అక్కడ సాక్ష్యం చెప్పాల్సి ఉందని ప్రభు చెప్పాడంట.